అందరికీ ప్రెజర్ అండి. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి ఇటు రీతిగా మనందరం కూర్చుకొని దేవుని మాటలు వినటానికి, తెలుసుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము అక్కడ ఏమి రాయబడి ఉందంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులు అయి ఉంటున్నట్లు మిమ్మల్ని మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుల సహోదరి, మీరు పరలోకమందున్న తండ్రి కుమారులై ఉండినట్లు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మీ శత్రువులను ప్రేమించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమైతే శత్రువులను ద్వేషించుకుంటూ మనల్ని ప్రేమించే వారిని, లేకపోతే మనతో మంచిగా ఉండే వారిని మనము ప్రేమిస్తూ వస్తాం. మనం శత్రువులను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాం. శత్రువు అంటే మన దృష్టిలో ఎవరంట? మన మంచి కోరుకోనివాడు, మన మంచిని వాడు ఎరగనివాడు, మన మంచిని వాడు ఓర్వనివాడు. అలానే మనం కూడా ఉంటాం, అలానే మనం ఉండగలుగుతాం. శత్రువుని ఎప్పుడు మనం ప్రేమించాం, ఎందుకంటే వాడు శత్రువు కనుక. వాడిని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడవు, వాడిని ప్రేమించడానికి నీ మనసు ఒప్పుకోదు, వాడిని ప్రేమించడానికి నీ మనస్సాక్షి వాళ్ళు ఒప్పుకోదు. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీ మనస్సాక్షి విషయమే మాట్లాడుతున్నాడు. నీ శత్రువులని ప్రేమించండి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, వారు మారులాగా నువ్వు ప్రార్థన చేయి, నీ శత్రువుని ప్రేమించు, అప్పుడు పరలోకమందున్న దేవుని కుమారులు ఉండినట్లు అన్నాడు దేవుడు. అంటే నువ్వు దేవుని బిడ్డగాను ఉండాలంటే ఈ లోకంలో శత్రువుని ప్రేమించాలి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, అతనికి వదిలేయాలి. నువ్వు కూడా పగ తీర్చుకోవద్దు. నిన్ను హింసిస్తే నువ్వు వెళ్ళి మళ్ళీ హింసించడానికి నువ్వు ప్రయత్నిస్తావు. నీ మీద ఎవరైనా అబద్ధ సాక్షి పలికారనుకోండి, నువ్వు కూడా వెళ్ళి అబద్ధ సాక్షి పలుకుతావా? పలికినప్పుడు నువ్వేం పొందుకుంటావు? దేవుడు కుమారులుగా ఉండటానికి అర్హత కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారులుగా ఉండే అర్హతను నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? శత్రువుని ప్రేమించాలి. దేవుని కుమారులుగా ఉండటానికి నీ శత్రువుని నువ్వు ప్రేమించి ఆయనను నువ్వు కుమారుడుగా ఉండే కృపని నువ్వు పొందుకోవాలి. నీ శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, హింసించే వారిని ఎప్పుడైతే నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా పరలోకమందున్న దేవుని కుమారుడుగా ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. అటు కృప ఆ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకం ఉన్నది ఇంతవరకు నా ప్రభువు నాయన, మీరు వాక్యంతో మాతో మాట్లాడారు. దేవుడు మరి మా శత్రువులను ప్రేమించమన్నారు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. అటు కృప ధన్యత దయచేస్తూ మేలు చేస్తున్నాం, ప్రార్థిస్తూ సమస్త ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం పెడుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.